హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మెయిన్ పీస్కి జాయింట్స్ పడకుండా ఎలా కట్ చేయాలనేది చూద్దాం. 80 సెంటీమీటర్స్ లైనింగ్ బ్లౌజ్ పీస్ కట్ చేశాను. హ్యాండ్స్కి అయితే జాయింట్స్ పడుతున్నాయండి. ఇది మెయిన్ పీస్కి జాయింట్స్ పడకుండా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ కొలిచి చూస్తున్నాను. మనకైతే ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్కి అయితే 4 పీసెస్ అయితే జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇంత కరెక్ట్గా వచ్చింది మనకి, అంటే ఇంకా ఒక ½ ఇంచ్ వరకు తక్కువనే ఉంది. ఇప్పుడు ఇక్కడ జాయింట్స్ పడతాయి. అదే మెయిన్ పీస్కి జాయింట్స్ పడకుండా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. సింపుల్ మెథడ్లో ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఈ లైనింగ్కి 4 పీసులు ఇలా కట్ చేస్తున్నాను. ఫస్ట్ 2 పీసులు కట్ చేశాను. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇంకొక 2 పీసులు కట్ చేసుకోవాలండి. ఇలాగే ఇలా 4 పీసులు సమానంగా కట్ చేసుకొని ఇలా చూసుకోవాలి మనకు సరిపోతుందా లేదా అనేది. ఇటు ½ ఇంచు అటు ½ ఇంచు మనకు స్టిచ్చింగ్కి ఖర్చుకు చూసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కింది వైపు హెమ్మింగ్ చేసుకోవడానికి 1.25 ఇంచు మార్కింగ్ చేశాను. దానిపై నుండి ఆది బ్లౌజ్తో ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ½ ఇంచు ఖర్చుకు మార్కింగ్ చేసుకొని కట్ చేశాను. 4 పీసులు జాయిన్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చూపిస్తాను మనం మెయిన్ పీస్కి క్లాత్ ఎంత తక్కువైంది అనేది. ఇలా 4 పీసులు 4 మడతలుగా వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ని మనం ఇప్పుడు జాయిన్ చేసుకున్నది ఇలా పెట్టి చూసినప్పుడు సైడ్స్కి తగ్గింది క్లాత్. ఈ తక్కువైన క్లాత్ మనం జాయింట్ చేసుకోకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ వైపు నేను మడత వేసి చూపిస్తాను. ఇటు సైడ్ కూడా సరిపోలేదండి, చూసుకోవాలి. ఇలాగా చూడండి, ఇక్కడ కూడా క్లాత్ తగ్గింది. ఇలా క్లాత్ తక్కువ కాకుండా మనం జాయింట్స్ పడకుండా ఈ మెథడ్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నట్టు ఒక మడత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఉంది కదా, దీనిపైన ఇలా సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు ఇటు సైడ్ అయితే మనకి కింది వైపు క్లాత్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేనైతే లోతు తీయలేదండి హ్యాండ్స్కి, ఇప్పుడు లోతు తీస్తున్నాను. ఫ్రంట్ సైడ్లో ముడతలు రాకుండా ఉండడం కోసం లోతు అయితే తీసుకుంటాం కదా మనం. ఈ లోతు తీసుకున్న వైపు మనం మెయిన్ పీస్ పైన సెట్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి క్లాత్ తగ్గిన దగ్గర సరిపోతుంది. చూడండి, ఇప్పుడు సరిపోతుంది. ఇలా సెట్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనకు ½ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి. కింది వైపు జాయింట్ ఉంటుంది కదా, ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు అయితే మనం మెయిన్ పీస్ పైన వచ్చే డిజైన్ అయితే చూసుకోవాలండి 1కి 2 సార్లు. నాకైతే ఎటు చూసినా సేమే ఉంది క్లాత్, కాబట్టి నేను ఇలా కట్ చేశాను. ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ వచ్చినప్పుడు పైకి కిందికి కాకుండా ఉల్టా పల్టా కాకుండా చూసుకోవాలి. అలా చూసుకొని కట్ చేసుకోవాలి.